ముందు మురిపించిన వర్ణుడు ముఖం చాటేశాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతన్నపై కినుక వహించాడు. పైరు ఎదిగే క్రమంలో చినుకు జాడ కానరాక మట్టి మనిషి మథన పడుతున్నాడు. దిగుబడి సంగతి దేవుడెరుగు, పెట్టుబడి ఖర్చులైనా తిరిగి వస్తాయో లేదోనని కర్షకుడు కంటతడి పెడుతున్నాడు. నెర్రెలు బారిన నేలలు, బీటలు బారిన వరి పొలాలు, ఎండిపోతున్న పంటలు, ఎటు చూసినా ఎడారి ఛాయలు. కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు. వీటిని చూస్తూ రైతన్నలు దిగాలు చెందుతున్నారు. ఏటా నష్టాలనే చవిచూస్తున్న జిల్లా రైతాంగాన్ని ఈ ఏడు కూడా కష్టాలు వీడటం లేదు. జిల్లాలో చెప్పుకోదగ్గ సాగునీటి ప్రాజెక్టులు లేక రైతన్నలు భూగర్భ జలాలు, వర్షాలపై ఆధారపడే సాగు చేస్తుంటారు. వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో అధిక పంటలు ఎండిపోతున్నాయి. పక్షం రోజులుగా జిల్లాలో వర్షాల జాడ కనిపించక వరి పొలాలు ఎండుతున్నాయి. మక్కలన్నీ ఎండుకుపోయినాయి, వానలు పడతలేవు, పొలాలు కూడా వేసుకోలే. వాన లేక వేసుకున్న దానికే ఇతనంకే మసాలా పెట్టడానికి 50 ఏళ్ళు అయినాయి. బోర్ ఎండిపోతుంది, నీళ్ళు లేక పొలం కూడా ఎండిపోతుంది, నాటు కూడా వేయలేదు, తూకం ఎండిపోయింది. మేము ఎట్లా బతకాలి? కాలం ఇట్లా ఇప్పుడు వేసిన పంటలు అన్నీ ఎండిపోతున్నాయి సార్. మేము ఎట్లా తిని బతకాలి? 2 ఎకరాల మక్క వేసిన, 1 ఎకరం పొలం వేసిన. ఆ పొలాల నీళ్ళు లేవు, కాలం పోయింది, బావిలో నీళ్ళు లేవు. అంతా మేము ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నాం. మేలు చేయాలని ప్రభుత్వాన్ని పదే కోరుతున్నాం. 2 ఎకరాలు పత్తి వేసిన, 1 పొలం బాగానే ఉన్నది కానీ పొలం పూర్తిగా వేయలేదు. ఒక బీగడంతా వేస్తే ఎండిపోతుంది. వాన లేదు 15 రోజులు అయిపోతుంది. మొక్కలేసిన మొక్కలు కూడా ఎండిపోతుంది సార్. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 3,69,000 ఎకరాలు కాగా ప్రస్తుతం 3,17,000 ఎకరాల పంట సాగవుతోంది. వీటిలో ఎక్కువ శాతం ఆహార పంటలు వర్షాభావం వల్ల ఎండిపోతున్నాయి. సోయాబీన్ తర్వాత మొక్కజొన్న ఇప్పుడు ఇంకా కొద్దిగా వెజిటేటివ్ స్టేజ్లో ఉంది. కొద్దిగా అక్కడక్కడ ముదిరి సిల్కీ స్టేజ్ అంటే కొద్దిగా పూత దశకు రావడానికి మొదలు పెడతా ఉన్నాయి. సోయాబీన్ కూడా అక్కడక్కడ వెజిటేటివ్ ఫేజ్ నుంచి పూత దశకు వస్తుంది కాబట్టి ఇది కొద్దిగా క్రిటికల్ ఫేజ్. ఈ ఫేజ్లో ఇంకో 4-5 రోజులు ఉన్నాయని ఇబ్బంది లేదు, కానీ మరీ కంటిన్యూ అయితే కొద్దిగా మనకేమైనా పంట నష్టం జరగడానికి అవకాశం. మరో వారం రోజులు వానలు పడకపోతే ఆ ప్రభావం దిగుబడిపై పడుతుందని వ్యవసాయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సర్కారు అండగా నిలవాలని జిల్లా అన్నదాతలు వేడుకుంటున్నారు.